ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించనుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందా. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అబద్ధములాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. అబద్ధములాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. ప్రియులారా, ఈవేళ చదివిన వాక్య భాగములో మన యొక్క అంశం అబద్ధములాడువారు లేక అబద్ధములు పలుకువారు. మానవుని యొక్క జీవితములో మానవుడు అబద్ధాలు మాట్లాడకూడదు. సత్యమే పలకాలి, అసత్యాన్ని చెప్పకూడదు. కానీ దేవుని యొక్క వాక్యంలో కూడా సెలవిస్తున్నది, అబద్ధాలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అవునండి. దీని కొరకు ఒక చిన్న మాట మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఆ మాట చెబితే మనం అంతా కూడా మనసులో నవ్వుకుంటాం. ఒక దినాన్న ఒక స్నేహితుడింటికి ఒక స్నేహితుడు వెళ్ళాడు. ఆ స్నేహితుడు కొరకు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో నుండి ఒక చిన్న పాప వచ్చిందట. ఆ చిన్న పాప ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి అంకులు వచ్చారు అని చెబితే
ఆ ఇంటిలో ఆ స్నేహితుడు అంటాడట, డాడీ లేరని చెప్పమ్మా. చిన్న బిడ్డ, అవం శుభం తెలియనటువంటి బిడ్డ కదా. లోపల నుండి రివ్వున పరిగెట్టుకొచ్చి, అంకుల్ మా డాడీ లేరని చెప్పమన్నారు. నవ్వొస్తుంది కదా. ఇట్ ఇస్ ట్రూ. కాబట్టి అబద్ధము అనేది దాగదు ప్రియులారా. అసత్యం అనేది దాగదు. సత్యమట ఎన్నిసార్లు చెప్పినా ఒక విధంగానే ఉంటుంది. అబద్ధాలు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు గంట గంటకు, నిమిషానికి కూడా ఆ మాట మార్పు చెందుతూ ఉంటారు. ఎందుకంటే అది సత్యమో కాదు కనుక. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజలు అబద్ధాలు మాట్లాడకూడదు. కానీ తన ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని మీదే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మనుషుల మీద మాట్లాడుతున్నారంటే మరి ఒక విధంగా క్షమించచ్చేమో, కానీ దేవుని మీదే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని లేవి కాండములో 19వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను మీ దేవుడైనటువంటి యెహోవాను, ఒకరితో ఒకడు అబద్ధములాడకూడదు. ఏం చేయకూడదండి? ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. మరొక మాట చెప్పనా? ఒక ఇద్దరు స్నేహితులు ఒక టైం ఫిక్స్ చేసుకున్నారట ఒక చోటకి వెళ్ళటానికి. అనుకున్నటువంటి ప్రకారంగా మొదటి స్నేహితుడు సమయానికి తను స్టార్ట్ అయ్యి రెండవ స్నేహితుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదటి స్నేహితుడు రెండవ స్నేహితుడికి అతడు ఫోన్ చేశాడట. రెండవ స్నేహితుడు తనకు రిప్లై ఇస్తూ ఉంటున్నాడు, నేను ఇదిగో ఆన్ ది వే, దారిలో ఉన్నాను, వచ్చేస్తాను అని ఫోన్ చేశాడట. మొదటి స్నేహితుడు అంటూ ఉన్నాడట, అరే నీ ల్యాండ్ ఫోన్కి నేను ఫోన్ చేశాను, నువ్వు దారిలో ఉంటే ల్యాండ్ ఫోన్ ఎలా రిసీవ్ చేసుకున్నావు? నిజమే కదా. మరలా నవ్వుకుంటున్నారా? అంటే మానవుడు అబద్ధాలు మాట్లాడేటప్పుడు పొంతన కుదరదండి. ఒక అబద్ధానికి 10 అబద్ధాలు జోడి చేయాలి. కాబట్టి అసలు అబద్ధమే చెప్పకుండా ఉండటం చాలా మంచిది కదా. చిన్న విషయంలో ఎస్కేప్ అవటానికి ఏం చేస్తామంటే చాలా రకాలు మాట్లాడుతూ ఉంటాం. అంత అవసరం లేదు కదా. కానీ దేవునితో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఇక్కడ, నీ దేవుడిని యెహోవాను, కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడవద్దు. 58వ సంకీర్తన 3వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. మానవుని యొక్క జీవితం ఎలాగుందంటే ఏదో మజ్జిరికాన ఈ వచ్చినటువంటి అబద్ధాలు కాదండి. కొంతమంది కొరకు మాట్లాడుతూ కొంతమంది అంటారు, వాళ్ళండి అబద్ధాల పుట్ట. అంటే ఆ పుట్ట తవ్వుతూ ఉన్నప్పుడట ఆ పుట్టలో నుండి ఏమొస్తాయంటే అబద్ధాలు అనేవే వస్తూ ఉంటాయి తప్ప ఇంకొక రకమైనటువంటి మెటీరియల్ ఏది కూడా రాదు. మనుషుల యొక్క జీవితాలు కొంతమంది ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా వాళ్ళ నోటిలో యథార్థత ఉండదు, సత్యమో ఉండదు, అసత్యమే, అబద్ధాలు మాట్లాడతారు. ఎవరికి నష్టం? ఎవరికి కాదు. ఎవరు అబద్ధం ఆడతామో వారికి నష్టం ప్రియులారా. అందుకని పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు. 63వ సంకీర్తన 11వ వచనంలో దైవవాక్యం అంటుంది, అబద్ధములాడుట వారి యొక్క ఎవరైతే అబద్ధములాడుతూ ఉంటారో వారి నోరు మూయబడుతూ ఉన్నది. అబద్ధములు ఆడే వారి యొక్క నోరట ఏం చేస్తుంది? ఒక దినాన్న మూతపడుతుంది అని దేవుని యొక్క వాక్యం. సామెతల గ్రంథములో 12వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు. ఒకవేళ మనం చక్కగా టాక్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటాం. అబద్ధాలట కొంతమంది అబద్ధాలు మాట్లాడితే ఎలాగ ఉంటాయంటే చక్కగా సిమెంట్ చేసినటువంటి గోడ కట్టినట్టు ఉంటాయట. కానీ దేవునికి తెలుసు నేను ఏది ఏ సందర్భంలో ఎందుకు అబద్ధం ఆడుతున్నాను. కాబట్టి దేవునికి అట ఈ అబద్ధాలు మాట్లాడటం అనేది హేయము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథములో 14వ అధ్యాయంలో
2వ వచనములో చూస్తూ ఉంటున్నాం. 25వ వచనములో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనములో చూస్తున్నప్పుడు అబద్ధములు ఆడువాడు. వాడి క్యారెక్టర్ ఏంటి అని ఆలోచన చేస్తే వాడు వట్టి మోసగాడు. అబద్ధాలు ఎవరు మాట్లాడతారు, అబద్ధాలు ఎవరు పలుకుతారంటే మోసం చేసేవారేట. దేవుడు వాక్యం తేటగా మాట్లాడుతుంది ప్రియులారా. అబద్ధాలు మాట్లాడువాడు, అబద్ధాలు చెప్పేవాడు ఎవరండి? మోసగాళ్ళు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. సామెతల గ్రంథములో 19వ అధ్యాయంలో 5వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అబద్ధములాడువారు తప్పించుకొనరు. అబద్ధములు మాట్లాడేవారు అన్ని వేళలా వారు ఎస్కేప్ అవ్వరండి. ఏదో ఒక దినాన వారు దొరికిపోతూ ఉంటారు ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అబద్ధమాడుట అసహ్యము అని చెబుతూ ఉన్నది. అందుకనే సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అబద్ధములాడువాడు చివరికి ఏమవుతుందట? వాడు నశిస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం మానవుడు నశించాలని కాదు, కానీ మానవుడు అబద్ధాలు మాట్లాడి ఏం చేస్తున్నాడంటే తనకు తాను నాశనాన్ని అతడు కోరుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ముగింపుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మీరు అబద్ధములాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలేను. ప్రతివాడు తన పొరుగువానితో ఏం చేయాలట అండి? సత్యమే మాట్లాడవలేను. కాబట్టి అబద్ధములాడు నోరు, అబద్ధములాడు నాలిక, అబద్ధమాడు మనుష్యులు, అబద్ధమాడు దేవుని ప్రజలు. ఈ ఉదయ కాలం మన జీవితాలు సరి చేసుకుందాం. దానివల్ల మనకి నష్టమే కానీ ప్రయోజనము లేదు. దానివలన ఎన్నో రకాలు మనకు నష్టాలు కలుగుతాయి అని వాక్యం మాట్లాడింది. కాబట్టి అబద్ధములు మాని మన జీవితాల్లో ఈ ఉదయకాలం ఏం నేర్చుకుందామంటే సత్యము పలుకుట నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. మానవుని యొక్క నైజము అబద్ధములాడుట, కానీ వాటిని విడిచి సత్యము పలకవలసినటువంటి పరిస్థితి దేవాన్ని బోధిస్తూ ఉన్నావు నాయనా. ఇదిగో వరదల బీభత్సవాల్లో తినటానికి, త్రాగటానికి, కట్టడానికి, నివసించడానికి లేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వారిని ఆదరించండి. అనేక మంది వైరల్ ఫీవర్స్తో నాయన, అనేక మంది నా ప్రభు టైఫాయిడ్తో ఉన్నారు. అటువంటి వారిని దర్శించి స్వస్థపరచండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు, ప్రభు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు, వివాహ ప్రయత్నంలో బిడ్డలకు జాయం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.